హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూడా చాలా మంచి టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చాను. అన్నీ కూడా మనకి చాలా యూజ్ అయ్యే టిప్స్. ఎండ్ వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి వెళ్ళండి. ఇంతవరకు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఒకసారి అయితే వీడియోస్ వాచ్ చేయండి. మీకు యూస్ఫుల్ ఉన్నాయనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అన్నీ కూడా మనకి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ టిప్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఫస్ట్ టిప్ అయితే మనకి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి పిల్లలైతే స్కూల్కి షూస్ వేసుకొని వెళ్తూ ఉంటారు కదా. ఆ షూస్ అయితే స్వెట్ వాసన వచ్చేస్తూ ఉంటాయి, చెమటతో అంతా తడిచిపోతూ ఉంటాయి కదా. అలా కాకుండా ఈసారి ఇలాగ ట్రై చేసి చూడండి. మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడే ఇలాగ కొంచెం కాటన్ తీసుకొని దాన్ని ఇలాగ పార్ట్స్ లాగా చేసుకొని మనం ఇంట్లో బట్టలకి వాడతాం కదా, కంఫర్ట్ తీసుకొని ఇలా కాటన్ బాల్స్ మీద కొద్దిగా కంఫర్ట్ వేసి ఫస్ట్ ఈ షూస్ని అయితే ఇలాగ క్లీన్ చేసుకోవాలి. చాలా బాగా క్లీన్ అవుతాయి, ప్లస్ మనకి చాలా మంచి వాసన కూడా వస్తూ ఉంటుంది. స్కూల్కి వెళ్ళేప్పటి నుంచి వచ్చే వరకు కూడా చాలా వాసనతోనే ఉంటాయి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇలా కాటన్ బాల్కి కంఫర్ట్ వేసి షూని క్లీన్ చేసుకున్నాక చాలా నీట్గా క్లీన్ అయిపోయింది కదా. ఆ తర్వాత ఇంకొక 2 కాటన్ బాల్స్ని తీసుకొని కంఫర్ట్ వేసి ఇలా షూ లోపల పెట్టేసుకోవాలి. అవి తీయకుండా అలాగే ఉంచేసుకొని షూ వేసుకున్నా కూడా పర్వాలేదు. వచ్చే వరకు కూడా చాలా మంచి వాసన వస్తూ ఉంటుంది. టిప్ నచ్చితే కనుక ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే ఇలాంటి పేపర్ బ్యాగ్స్ అయితే మన ఇంట్లో చాలా వస్తూనే ఉంటాయి. అవి దేనికి యూస్ కావని పడేయకుండా ఇలా ట్రై చేసి చూడండి. సగానికి కిందగా అయితే కట్ చేసుకొని ఆ తర్వాత పైన ఉన్న హాఫ్ని కూడా 2 పార్ట్స్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ మనం పైన పట్టుకునే ఉంటుంది కదా, హ్యాంగింగ్ని అయితే మనం ఫస్ట్ కట్ చేసుకున్న పీస్లో అయితే లోపలగా ఇలా పెట్టేసుకొని గ్లూతో కానీ లేదంటే గ్లూ గన్తో కానీ ఇలాగ మొత్తం అయితే మనం పేస్ట్ చేసేసుకోవాలి. అలా పెట్టేస్తే కనుక బ్యాగ్ కొంచెం స్టిఫ్గా అనిపిస్తుంది. అది త్వరగా ఊడిపోకుండా లేదంటే స్ట్రాంగ్గా ఉండటానికి ఇలా మనం 3 పార్ట్స్గా చేసుకొని కింద బేస్ లాగా కూడా ఒకటి యూస్ చేసుకోవాలి. అన్నీ పెట్టేసుకొని మీరు ఫెవికాల్ కానీ ఫెవిస్టిక్ కానీ గ్లూ గన్తో కానీ అంతా కూడా ఊడిపోకుండా ఇలాగా స్టిఫ్గా అంటించేసుకోవాలి. ఈ బ్యాగ్ని అయితే మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. చాలా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఊడిపోకుండా ఉంటుంది. నేను ఈ బ్యాగ్ని అయితే అన్నీ కూడా ఇన్నర్స్ అవి పెట్టడానికి అయితే యూస్ చేస్తున్నాను. ఇలా మనం ఎంత బాగా మడత పెట్టి పెట్టేసినా అవి ఒక్కసారి తీసినప్పుడు అయితే క్లమ్జీగా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా అన్నీ కూడా ఇలా నీట్గా మడత పెట్టేసుకొని ఈ బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటే మనకి చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎక్కువ స్పేస్ కూడా తీసుకోకుండా షెల్ఫ్లో ఒకే దగ్గర నీట్గా పెట్టేసుకోవచ్చు. ఇలానే మనము ఇలాంటి బ్యాగులు చేసుకొని పిల్లల హ్యాండ్ కర్చీఫ్స్ కానీ లేదంటే సాక్స్లు కానీ పిల్లల ఇన్నర్స్ కానీ అన్నీ కూడా ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే మనకు తీయటానికి పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి నేను ఇంకొక పేపర్ బ్యాగ్ని తీసుకొని దాన్ని అయితే 2 హాఫ్స్ చేసుకున్నాను. దీన్ని అయితే మనం ఫ్రిడ్జ్లో మనము కూరగాయలు అయితే పెడతా ఉంటాం కదా. టొమాటోస్ అయితే ఈ సమ్మర్లో బయట పెట్టేస్తే అన్నీ నల్లగా అయిపోతున్నాయని నేనైతే ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తున్నాను. కానీ కింద అంత తడిగా ఉంటే కనుక కూరగాయలన్నీ కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఈ పేపర్ బ్యాగ్ని అయితే ఎక్కువగా ఉంటే ఫ్రిడ్జ్లో అంతే పెట్టేసుకొని ఇలా పేపర్ బ్యాగ్ పెట్టేసుకొని అందులో మనం కూరగాయలు అయితే పెట్టుకుంటే కనుక ఫ్రెష్గా ఉంటాయి, ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్ అయితే మిక్సీ జార్స్ అయితే ఒక్కొక్కసారి బ్లేడ్ గట్టిగా అయిపోతూ ఉంటుంది కదా, దానికి అయితే ఇలా ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది మీకు. కోకోనట్ ఆయిల్ అయితే తీసుకొని ఇలాగ బ్లేడ్ మధ్యలో అయితే ఒక 2 డ్రాప్స్ వేసి కాసేపు అలా వదిలేసి ఆ తర్వాత బ్లేడ్ని అయితే ఇలాగా మూవ్ చేస్తూ ఉంటే కనుక కాసేపటికి చాలా ఈజీగా మూవ్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఈ ట్రిప్ ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అలాగే మిక్సీ కింద కూడా ఆ నట్స్ అవి ఉంటాయి కదా, అక్కడ కూడా ఇలా రెగ్యులర్గా అయితే కోకోనట్ ఆయిల్ వేస్తూ ఉంటే ఆ మిక్సీ జార్ అనేది చాలా స్మూత్గా తిరుగుతూ ఉంటుంది, ఖరాబ్ అవ్వకుండా కూడా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అయితే ఇలా మనము రైస్ని అయితే చాలా మొత్తంగా స్టోర్ చేస్తూ ఉంటాం కదా, అవి కొన్ని రోజులకైతే పురుగు పట్టేస్తూ ఉంటుంది, లేదంటే చిన్న చిన్న పురుగులు అయితే వాటి మీద తిరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఫ్రెష్గా ఉండాలంటే కనుక రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, ఆ రాళ్ళ ఉప్పుని తీసుకొని ఇలాగా పైన అంతటా కూడా చల్లేసి అంతటా కూడా కలిపేసేయాలి. రైస్ని మీరు ఎక్కడైతే స్టోర్ చేస్తూ ఉన్నారో డబ్బాలలో కానీ ఇలా స్టోర్ చేసేవాళ్ళు కానీ ఈ రాళ్ళ ఉప్పుని తీసుకొని ఇలాగ చల్లేసి బాగా మిక్స్ చేసి పెట్టేస్తే కనుక పురుగు పట్టకుండా ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఆనియన్స్ స్టోర్ చేయాలంటే అవైతే కొన్ని కుళ్ళిపోతూ ఉంటాయి అడుగున ఉన్నవి, లేదంటే మొలకలు వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా
ఇలా మనం కట్ చేసుకున్న పేపర్ బ్యాగ్స్ వేస్టేజ్ ఉంటుంది కదా, అవి కూడా మనకి యూజ్ అవుతాయి. ఇలా కట్ చేసుకొని వాటిని మనం ఇలా స్టోర్ చేసుకున్న బాస్కెట్లలో అడుగున వేసేసి, ఎక్కడైతే మీరు ఆనియన్ స్టోర్ చేస్తున్నారో, కొంతమంది అయితే ఫ్రిడ్జ్ కింద ఉంటుంది ఒక కేస్, అందులో స్టోర్ చేస్తూ ఉంటారు. అక్కడ కానీ ఇలాగ బాస్కెట్‌లో కానీ ఇలా పేపర్ బ్యాగ్‌ని మనం కట్ చేసుకొని కింద వేసి ఆనియన్ స్టోర్ చేస్తే కనుక అవి కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి. అలాగే మొలకలు రాకుండా ఉంటాయి. ఈ సమ్మర్‌లో ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నచ్చితే కనుక ట్రై చేయండి, లైక్ చేయండి. ఇలాంటి యూజ్‌ఫుల్ టిప్స్, కిచెన్ టిప్స్ చాలా ఉన్నాయి మన ఛానల్‌లో. ఇంతవరకు ఎవరైతే వాచ్ చేయలేదో ఒక్కసారి అయితే వాచ్ చేయండి. మీకు నచ్చితే కనుక ట్రై చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అయితే ఒక 2 వెల్లుల్లిపాయలని ఇలాగ పొట్టు తీసి ఇలా మనం కొంచెం తురిమేసుకోవాలి మెత్తగా. తురిమేసుకొని దాన్ని మనం అరచేతిలో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే కనుక ఒక జ్యూస్ లాగా వచ్చేస్తుంది. ఆ జ్యూస్‌ని ఏం చేస్తారంటే, మైగ్రేన్ హెడేక్ వస్తూ ఉంటుంది చాలామందికి. ఇలా వన్ సైడ్ హెడేక్ వచ్చేస్తూ ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే మెడిసిన్ తీసుకోవటానికి పెద్దగా ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలాగ వెల్లుల్లిని ఇలాగ రబ్ చేసుకొని వచ్చిన రసాన్ని ఎక్కడైతే మీకు హెడేక్ వస్తూ ఉందో అక్కడ రబ్ చేసుకోండి. ఇలా స్మూత్‌గా రబ్ చేస్తూ ఉంటే ఒక 5-10 సెకండ్స్ తర్వాత మీకు చాలా రిలీఫ్ వచ్చేస్తుంది ఆ హెడేక్ నుంచి. ఆ వెల్లుల్లి వాసనకైనా కూడా చాలా రిలీఫ్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. మైగ్రేన్ హెడేక్ ఉన్నవాళ్ళు టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం పిండి జల్లించాల్సి వచ్చినప్పుడు అది కిచెన్ ఫ్లోర్ అంతా కూడా చాలా ఖరాబ్ చేస్తూ ఉంటుంది. పిండి అంతా కూడా పడిపోతూ ఉంటుంది కదా, కిచెన్ గట్టంతా కూడా గలీజ్‌గా కనపడిపోతూ ఉంటుంది. అలా కాకుండా మీకు నీట్‌గా పిండి జల్లించుకోవాలనుకుంటే కనుక ఇలా మనం ఒక ప్లేట్‌లో జల్లెడ పట్టేసుకొని, గ్లాస్ పెట్టేసుకొని, ఆ గ్లాస్‌లో పిండి పోసేసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా జల్లించుకుంటే కిచెన్ గట్టంతా కూడా నీట్‌గా ఉంటుంది. చూడండి, మనకి ఎక్కడా కూడా కింద పడలేదు. ఇంకా ప్లేట్‌లో కూడా ఎక్కడైతే జల్లెడ పెట్టామో అంతవరకే పిండి పడింది. టిప్ అయితే చాలా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. టిప్స్ అన్నీ నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.